జాగో రే జాగో కార్యక్రమం ద్వారా మరో సక్సెస్, ఒక మైలురాయి. అలాంటి మరో అరుదైన విజయగాథనే సనాతన హిందూ ధర్మ ప్రేమికుల ముందు మేము తీసుకొస్తున్నాం. ఎంతో ప్రాశస్త్యం ఉన్న మన మహానగరం భాగ్యనగరంలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాన్ని వెలుగులోకి తేవడమే గాక అక్కడ తిష్ట వేసుకొని ఉన్న అక్రమదారులకు కూడా చెక్ పెట్టడం జరిగింది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలిగా నేను మీ యమునా పాఠక్గా నా ఉద్యమానికి పూర్తిగా సహకరిస్తున్న హెచ్ఎంటీవీ ఇప్పటికే గత ఏడాదిగా చాలా అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఈ క్రమంలోనే దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైన శ్రీ గోపాలకృష్ణ క్షేత్రం హృదయ స్పందనను కూడా ఇదివరకే ప్రజల ముందుకు తీసుకొచ్చాం. హైదరాబాద్ పాత బస్తీలోని మిస్రీగంజ్ గాజీబండలో దాదాపు 50 ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా ఉన్న ఆ దివ్య పురుషుడి అజ్ఞాత కథ. ప్రమాదంలో పడిన పాత బస్తీలోని అతి ప్రాచీన దేవాలయం, గుడిని గుడిలోని విగ్రహాన్ని మాయం చేసే కుట్రలు, సనాతన ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలంటున్న భక్తులు. హైదరాబాద్లో మరో ప్రాచీన ఆలయం ఉంది. ఆ ఆలయం పేరులోనే ప్రాచీన అనే విశేషణం ఉండటంతో తన వయసెంతో ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ఆలయ నిర్మాణ శైలి, దాని ఉనికి ఇలాంటివన్నీ పరిశీలిస్తే అది అత్యంత ప్రాచీన ఆలయంగానే కనిపిస్తుంది. ఒక పూజారి ఒకరిద్దరు భక్తుల సహకారంతో ఆ ఆలయంలో ప్రాచీన గోపాలకృష్ణుడు పూజలందుకుంటున్నాడు. కానీ ఆ పూజలు దీపారాధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎవరొచ్చి గుడిని గుడిలోని విగ్రహాన్ని మింగేస్తారో తెలియదు. చాలా తెలివిగా ఒక పద్ధతి ప్రకారం ఆ గుడిని మాయం చేసే కుట్ర జరుగుతోంది. ఆ ఆలయమే పాత బస్తీలోని పార్థీవాడలో ఉన్న ప్రాచీన గోపాలకృష్ణ మందిరం. ఈ మందిరాన్ని ఏ కాలంలో ఏ రాజులు కట్టించారు అనేది కాసేపు పక్కన పెడితే మన ప్రాచీన శిల్ప సంపద, మన సనాతన సంస్కృతికి చెందిన వారసత్వం మాత్రం ప్రమాదంలో పడింది అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది. హిందూ భక్తులు కళ్ళు తెరవకపోతే అతి త్వరలోనే ఆ గుడి అదృశ్యమైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మన ప్రాచీన వైభవానికి తాను చిరునామాగా ఉన్నానని, కానీ ఇప్పుడు తన మీద కొన్ని దుష్ట శక్తులు కన్నేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాయని, తన గురించి ఎవరూ పట్టించుకోకపోతే హిందూ భక్తులకు తన వారసత్వం ఇక అందదు అని ఆ గుడి చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రం కనుమరుగై అక్రమ నిర్మాణాల చేతిలో చిక్కుకొని తన ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోయింది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలి బాధ్యతలో నేను హెచ్ఎంటీవీతో కలిసి ఈ ఆలయ దీనగాథను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చాం. ఆలయ ఆస్తులు దాదాపు 4224 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయని ముంతకాబ్ రికార్డులు చెప్తున్నాయి. కానీ అక్రమార్కులు ఈ పవిత్ర భూమిపై కన్నేశారు. ఇల్లీగల్ నిర్మాణాలు సైతం చేపట్టారు. మున్సిపాలిటీ అధికారుల విచారణలో అది నిజమేనని తేలింది. అయితే ఎన్నో ఏళ్లుగా దాదాపు దశాబ్దాలుగా అక్రమార్కులు తిష్టవేసిన దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటిదాకా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే నేను మరికొద్ది మంది పూనుకొని దీని అంతు చూడాల్సిందే అని నిర్ణయం తీసుకున్నాం. అక్రమ కట్టడాలను తొలగించాలని, ఆలయ ఆస్తులు కాపాడాలని గొంతెత్తాం. కానీ స్పందన రాకపోవడంతో ప్రజాస్వామ్య బాటలో మరో అడుగు ముందుకేశాం. నిర్జల నిరాహార దీక్ష కూడా చేయాల్సి వచ్చింది. ఒక రోజంతా జరిగిన ఈ ఆందోళనను హెచ్ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దేవాదాయ శాఖ నుంచి ప్రాచీన గోపాలకృష్ణ ఆలయ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్పందన లేని తరుణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్జల నిరాహార దీక్షకు దిగారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్. 9 గంటలు నిర్విరామంగా హెచ్ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టింది. ఎందరో హిందూవాదులు, హిందూ సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. గుళ్ళోనే ఉంటాం, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రజాస్వామ్య పద్ధతిగా లా అబాయిడింగ్ సిటిజన్ గా మేము ఏదైతే ప్రజాస్వామ్య అనుకూలంగానే పనిచేస్తాము.
ఈ రోజు ఒక ఎంక్రోచర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. మీరు ఎవరు అంటున్నాడు. దాని ఈ రోజు దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము అన్ని పత్రాలు తెచ్చాం, మీకోసం అన్ని సమాచారం మేము తెచ్చాం. మేము పనిచేయడానికి సిద్ధం, మా ఆలయాలు మేము సంరక్షించుకోవడానికి సిద్ధం. మీరు మాకు సహకరిస్తే అంతకంటే మాకు మీరు చేసిన మేలేం లేదు. మీ ఒక్క మేలు మీరు చేయండి అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని వినయంగా మేము ఈరోజు అర్థిస్తున్నాము. చెయ్యని పక్షాన మేము మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులనే ఉద్యమం అనేది తప్పకుండా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా చెప్తున్నాము. ఈ ఆలయానికి జస్టిస్ జరగకపోతే విడిచిపెట్టేది లేదు. ప్రక్షాళన జరగాలి. పాత బస్తీ ప్రాచీన మహానగరంలో ఉన్న ప్రతి ఆలయానికి ప్రక్షాళన జరగాలి. మా భక్తులకు అప్పచెప్పండి, మేము సంరక్షించుకుంటాం. హిందూ వాదుల నుంచి స్థానిక భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందన చూసి దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదుపరి సిబ్బంది అందరూ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి యమున నిర్జల నిరాహార దీక్షను విరమింపజేశారు. అదనపు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ఆలయాలు జోలికొస్తే ఊరుకునేది లేదు. ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు. వారి మీద గౌరవంతో, అలాగే వారు జోనల్ కమిషనర్ గారు, చార్మినార్ జోనల్ కమిషనర్ గారు వెంకన్న గారితో ఇప్పుడు ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. వారు కూడా అమ్మా మేము చట్ట పరిధిలో ఏదైతే చేసుకుంటూ పోవాలో చేసుకుంటాము, రేపు పొద్దునే మా సిబ్బంది వస్తారు, అక్కడ సీజ్ చేస్తారు, మేము సోమవారం రోజున లీగల్ యాక్షన్ తో ప్రొసీడ్ అవుతాము, చట్టపరమైన అంశాలతో కూడిన ఏదైతే అంశాలు చేయాలో అవి చేపడతాము, వాటితో ముందుకెళ్తాము, కాబట్టి మీరు దీక్ష విరమించుకోండి అన్నారు. నా దీక్ష హెచ్ఎంటీవీ చొరవ కారణంగా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఫలితంగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు స్పందించారు. ప్రాపర్టీ వేరే వాళ్ళు ఎంక్రోచ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. దాన్ని ఆపాల్సిందే. అంతవరకు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నామని ఇక్కడ విషయం నోటీసు రాగానే మా పై అధికారులు కమిషనర్ గారు, మంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు నేను, మా డిప్యూటీ కమిషనర్, మా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎంఆర్ఓ గారు వెంటనే ఇన్స్పెక్టర్స్తో రావడం జరిగింది. దాదాపు ఒక 4 గంటల సేపు ఇవన్నీ పరిశీలించి వీరితో మాట్లాడి జిఎంఎస్సి వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళని పిలిపించి తదుపరి ఆ నిర్మాణాలకి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాళ్ళు చేపడుతున్నారంటే జిఎంఎస్సి ఉన్నతాధికారులు వెంకటయ్య గారితోనూ కింద వాళ్ళ సబార్డినేట్ ఆఫీసర్లతో కూడా మాట్లాడటం జరిగింది. రేపు పొద్దున్నే వచ్చి మాత్రం ఆ నిర్మాణం ఆపుతాము మేము ఎట్టి పరిస్థితుల్లో అని ఇక్కడ మేడం గారికి కూడా ఎష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు మాత్రమే నేను దీక్షని విరమించాను. నా పోరాటం అక్కడితో ఆగలేదు. ఇంటింటా ప్రచారం, పాదయాత్రలు, విష్ణు సహస్రనామ పారాయణంతో హిందూ భక్తులను ఏకం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఎంతగానో పనిచేయాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా నిర్విరామ ప్రచారంతో ఈ ఉద్యమం ఊపందుకుంది. చివరకు మేం చేసిన భగీరథ ప్రయత్నాలతో అధికారులు కదిలారు. పోలీస్ సహకారంతో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలపై 2 ఇళ్లు, 2 షాపులను సీజ్ చేశారు. అందుకే దీని ధర్మం మీద అధర్మానికి చెక్ పడిన అరుదైన క్షణంగా భావించాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీ గోపాలకృష్ణ క్షేత్రం సనాతన ధర్మ ప్రేమికులకు ఆశాకిరణంగా నిలుస్తోంది. 4224 చదరపు గజాల ఆలయ భూమిని ఆక్రమణదారులు వారి నుంచి పూర్తిగా విడిపించే పోరాటం కొనసాగుతోంది. మరి ఈ కార్యక్రమం పట్ల కొంతమంది ప్రముఖులు వారి మాటల్లో ఏమన్నారో చూద్దాం. ఇవాళ జాగోరే జాగో, ఒళ్ళు గగుర్పాటు కలిగించే ఒక నినాదం, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే జాగోరే జాగో అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో మొదట మీకు అభినందనలు. ఆ దేవుళ్ళ యొక్క దీవెనలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే మీరు ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ ఈ విషయంతో ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే మీరు భాగ్యనగరం అన్నారు. మనము భాగ్యనగరంలో ఉన్నాము, కానీ అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇది భిన్న సంస్కృతులకు నిలయం, సనాతన ధర్మానికి ఆలవాలం. అనేక మంది మతస్థులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్న సనాతన ధర్మానికి 1000 ఏళ్లుగా ఇది మూలస్థానం. ఎందుకు మూలస్థానం అంటే
ఇప్పుడు ఏదైతే మీరు మిస్రీగంజ్లో గోపాలకృష్ణ దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నారు, గాజీబండ ఆ ఏరియా పేరు, గాజీబండలో ఉండేటువంటి గోపాలకృష్ణ ఆలయాన్ని ఏ విధంగా చూపిస్తున్నారో ఇది 1700 ఏళ్ల క్రితంది అని దాదాపుగా మనం అక్కడున్న పురాణ కథ స్థానిక శాసనాలను బట్టి మనకు తెలుస్తుంది. కానీ ఇలాంటి ఆలయాలు వేలకు పైగా ఈ భాగ్యనగరంలో ఉండేవి. భాగ్యనగరం అంటే ఇప్పుడున్న సికింద్రాబాదో, గచ్చిబౌలో, దిల్సుఖ్ నగరో, కూకట్పల్లో కాదు. కేవలం ఏదైతే పాత బస్తీ అని మనం అంటున్నామో ఈ పాత బస్తే మన యొక్క అసలైన భాగ్యనగరం. హిరోషిమా నాగసాని మీద ఎవరైతే అణుబాంబులేసి సర్వనాశనం చేశారో ఆయా దేశాలను ఇండైరెక్ట్గా పరోక్షంగా మన ధర్మానికి కూడా అంతకన్నా మించినటువంటి అణుబాంబుల కన్నా 1,00,000 రెట్ల మిన్నైనటువంటి విధ్వంసం ఇక్కడ మన దగ్గర జరుగుతుంది. అదే పాత బస్తీలో ఉన్నటువంటి ఈ మహిమాన్విత పురాతన ఆలయాల యొక్క చరిత్ర ధ్వంసం, ఆలయాల ధ్వంసం, సంస్కృతి ధ్వంసం, సంప్రదాయాల ధ్వంసం, పూర్తి మిగిలినటువంటి అరాకొర ఆలయ ఆస్తులు కైంకర్యం చేయడం. శృంగేరి జగద్గురువులు భారతీర్థ స్వామి వారు 2012లో మన రాష్ట్రానికి విజయయాత్రగా వచ్చినప్పుడు వారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఆలయ పరిరక్షణ, గో సంరక్షణ ఇది ప్రతి హిందువు యొక్క ప్రథమ కర్తవ్యం. కొత్త ఆలయాలు కట్టినా దయచేసి మన పూర్వ వైభవానికి ప్రతీకలైన, హిందూ ధర్మానికి సూచికలైనటువంటి మన పురాతన ఆలయాలను రక్షించినప్పుడే, రక్షించే కాంక్ష మనలో ఉన్నప్పుడే, ఆ విధమైన ప్రయత్నం చేసినప్పుడే మనం హిందువులం అవుతాం. అలాంటి తృష్ణ, అలాంటి చొరవ మనలో లేనప్పుడు మనం ఎవ్వరం హిందువులం కానే కాదు. జాగోరే జాగో సమకాలీన టీవీ మాధ్యమాల్లో ఒక అద్భుతమైనటువంటి హిందువునైనందుకు నా కర్తవ్యం ఏమిటి అనడానికి సమాధానమే ఈ కార్యక్రమం. ప్రతి గృహిణి, ఒక సంప్రదాయ మహిళ, ప్రతి సంస్కారి ఈ కార్యక్రమానికి ప్రేరణ పొంది జాగోరే జాగో ద్వారా చూడడం కాదు, ఇలాంటి ధార్మికోద్యమానికి ప్రేరేపితులై మన ఆలయ సంరక్షణకు ఇది ఒక గొప్పనైన ధార్మిక ఉద్యమం, విప్లవ స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో ధార్మిక విప్లవంగా ఇది ముందుకు సాగుతుంది. కనుక అందరం చేయి కలపాలే. జాగోరే జాగో అనే కార్యక్రమం నిరంతరాయంగా, అప్రతిహతంగా పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఒక వేదిక కావాలి. పూర్వం హిందూ రాజులు హిందూ ధర్మాన్ని పాటించటం మూలకంగా, హిందూ ధర్మానికి సంబంధించిన రాజులే ఈ దేశాన్ని పరిపాలించడం మూలకంగా ప్రతి చోట కూడా దేవాలయాలు వారి వారి రక్షణలో ఉండి బాగా వెలుగొందినాయి. ఇప్పుడు మీరు మిస్రీగంజిలో చెప్తున్నటువంటి వేణుగోపాల స్వామి గుడి కావచ్చు, దాని పేరు గోపాలకృష్ణుడు కావచ్చు, మిస్రీగంజ్లో ఉన్న మీరు చూపిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉన్నది ఆ విజువల్స్ అన్నీ కూడా. అది ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన దేవాలయం అయి ఉంటుంది. మీరు చరిత్ర ఆనవాళ్ళది కనుక తీసినట్లయితే కనుక ఒక పీఠం దగ్గర, ప్రముఖమైనటువంటి భారతదేశంలో జగద్గురు పీఠాధిపతులు శంకరాచార్యుల వారు స్థాపన చేసిన పీఠం దగ్గర, ఆ గేటు దగ్గర ఒక ప్రదేశంలో కుష్ఠవ్యాధిగా వాళ్ళ వంశంలో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు అడుక్కుంటూ నిందించిన వాళ్ళు ఎన్ని తరాల వాళ్ళు ఇప్పటికి ఆ వ్యాధిని అనుభవిస్తున్నారో ఆలోచన చేయండి. వీళ్ళకి రాదు అని అనుకుంటున్నారు. ఈ ఎవరు ప్రభుత్వంలో ఉండి హిందూ ధర్మానికి ద్రోహం చేసేటువంటి వాళ్ళు రాదు అనుకుని డబ్బును వెనకేసుకుని ఇతర దేశాల్లో డబ్బును మనం దాస్తున్నాం, మన డబ్బు బాగుంది అని అనుకుంటున్నారు. కానీ వచ్చే తరాల్లో ఆ డబ్బును అనుభవించే సంతతి వీళ్ళకి లేకుండా అయిపోతుంది అని వేదం చెప్తుంది. వీళ్ళకి ఎలాంటి మహాపాపం చుట్టుకుంటుందంటే గరుడ పురాణంలో వైతరిణి నదిలో పడి, వైతరిణి అని ఒక నది ఉందమ్మా, వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడి నుంచి కాశీకి పోయి గంగలో మునిగితే పాపం పోతుంది. ఓ శాస్త్రం ఉంది, తుంగాపానం గంగా స్నానం. తుంగలో అంటే తుంగభద్ర అనేది నీళ్లు తాగాలటండి, ఎంత తాగితే అంత అరిగిపోతుంది తిన్నదంతా కూడా. గంగలో స్నానం చేయాలి అంటే ఇక్కడ తిన్నది తాగింది పాపాలు ఉంటాయి కదా, ఇదంతా తీసుకెళ్ళి కాశీలో గంగలో స్నానం చేస్తే పాపం పోయింది 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 అనుకుంటున్నారు మహాత్ములు. ఈ శరీరానికి మలినం పోవచ్చు కానీ శరీరం లోపల ఉండే అస్థికలకు మాత్రం పాపం పోదు. అందుకనే శవదహనమైనప్పుడు శరీరంలో ఉండే మాంసము
రక్తము చీము అన్నీ దహించబడ్డా కూడా అస్థికలు ఇంకా కొన్ని మిగిలిపోతున్నాయి. అలా వీరి పాపం మిగిలిపోయి వీరి వంశాలని వీరి తరతరాల యొక్క వాళ్ళకి, అందుకనే కదమ్మా ఇప్పుడు సంతానం లేకపోవడానికి కారణం ఏమిటి? చాలా సంతానం ఉన్నా కూడా వాళ్ళ ఇళ్లలో సంతానము సరి అయిన వ్యవస్థగా పెరుగుతోందా? జాగోరే జాగో అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యమునా పాఠక్ గారిలో ఒక చక్కని రాణి రుద్రమదేవిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా, శివాజీని కన్న తల్లిలాగా కొన్ని లక్షణాలు నాకు కనిపిస్తున్నాయి. మహిళలందరూ కూడా ఆవిడ్ని చూసి ఈ జాగోరే జాగో ద్వారా మీ దగ్గర పురాతన దేవాలయాలు ఏమున్నాయి వాటిని మీరు సంరక్షించాలి, మీరైతేనే దీనికి బాగా చైతన్య వేదిక అవుతుంది జాగోరే జాగో ద్వారా. ఎందుకంటే మీ ఇళ్లలో మీ భర్తలకి మీరు చెప్పి నలుగురిని మీరు తీసుకొచ్చి మీరందరూ పారాయణంతో పాటు వారిని తీసుకొచ్చి ఈ వేణుగోపాల స్వామి గుడి ఒక్కటే కాదు, ఇలాంటి గుళ్ళు మీ దగ్గర ఎక్కడన్నా ఉంటే కూడా వీరికి తెలియజేసి, జాగోరే జాగో వారికి తెలియచేసి ఈ టీవీ మాధ్యమాల ద్వారా ఇలాంటి పురాతన దేవాలయాలన్నింటినీ కూడా మన భారతీయ సంస్కృతిని రక్షించే విధంగా ఆవిడ చేస్తున్నటువంటి ప్రయోగానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఆవిడకి మరింతగా భగవంతుడి శక్తినిచ్చి మరిన్ని కార్యక్రమాలు ఆవిడ ముందరికి తీసుకువెళ్ళాలని చెప్పి మా పీఠదేవత అయినటువంటి లలితా భువనేశ్వరిని ప్రార్థిస్తూ ఆవిడకి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాం. అన్ని మతస్థులు వీలైనంత వరకు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల భూములను వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి పెద్దల సమక్షంలోనే లేఅవుట్లుగా మారినటువంటి సందర్భం ఉంది. వందల కొలది వేల కొలది ఎకరాలు ఈ విధంగా జరిగింది. ఇంకొకటి, మనిషి ఆలోచన అంటే దేవుడు అంటే ఒకప్పుడు ఏమంటే దేవుడు అంటే భయం ఉంటుండే, పాపం అంటే భయం ఉంటుండే, పాప భీతి ఉంటుండే, దేవుడు అంటే భయం ఉంటుండే, పెద్దల పట్ల గౌరవం ఉంటుండే. అంటే ఇప్పుడు ఇవన్నీ వీటికి విలువలు, నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చినటువంటి మనుషులు ఏమైపోయిందంటే ఏది దేనికి అతీతం కాదు. ఆ విధంగా సమాజంలో ఒక సాంఘిక పరివర్తన వచ్చింది ఈ 2 దశాబ్దాలు 3 దశాబ్దాల కాలంలో. ఈ ఏఐ వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే దేశం మొత్తం భూములను కూడా మనము హద్దులు నిర్ణయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి భారతదేశంలో ఈ మీనమేషాలు లెక్క పెట్టడానికి కారణాలు ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వప్రయోజనాలు కోసం ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. హిందుత్వం కోసం ప్రతి సమాజం కదులుతోంది. ఈరోజు ఇంట్లోంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వార్థాన్ని పక్కన పెట్టి మరి హిందుత్వం కోసం పనిచేయడానికి వస్తున్నారు. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆవిడ కనీసం పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా ఆవిడ కూర్చున్న నిరాహార దీక్ష చేశారు. మొత్తం సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది. నిజంగా చెప్పాలంటే సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది. అధికారులు ఫెయిల్ అయ్యారు. పొద్దున్న నుంచి ఇంత బ్రహ్మాండంగా నొక్కి వక్కాడిచ్చి ఓదరపెట్టి కొడుతున్న న్యూస్ ని అందరూ కూడా చూసి కనీసం అధికారులు వెంటనే రూల్స్ దేనికి కావాలి, రూల్స్ అక్కడ ఆలయం ఉంది, ఎంక్రోచ్మెంట్ గురైంది, ఆవిడ చేసిన డిమాండ్ ఏంటి, ముందు వచ్చి దాన్ని ఆపండి, ఆపిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేయండి. పరిశీలన చేసిన అవన్నీ బాగుంటే అప్పుడు ఆ విధంగా వెళ్లకుండా వాళ్ళు శుభ్రంగా క్యూరింగ్ చేసుకుంటున్నారు, కడుతున్నారు. ఎవడో అడ్డుకునే నాదుడు లేడు. వీళ్ళు వచ్చి ఏదో జాగ్రత్తగా బుజ్జగించినట్టు చిన్నది గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు అనమాట కావాలని. సమాజం చూడలేదు అనుకుంటున్నారా హిందూ సమాజం? పొద్దు నుంచి ఆవిడ ఏమీ తినకుండా అంత కష్టపడుతూ ఆవిడ నిరాహార దీక్ష చేసి ఒక దేవాలయానికి ఆపద వచ్చినందుకు ఆవిడ కూర్చుని చేశారు. నిజంగా యమునా పాఠక్ గారు, మా వెనకాల రాజకీయ బలం మాకుంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అన్న ధీమా అనమాట. పొగరు ధీమా, ఎలా వాళ్ళు ఇంకా ఏ విధంగా ప్రవర్తించాలో ఎవ్వడికి భయం అనేది లేదండి. ఒక కోర్టు రాజ్యాంగాన్ని ఇప్పుడు ఈ ఎంక్రోచర్ కి కనీసం రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా? ఇది హిందూ భూములు, అక్కడ అక్రమ కట్టడాలు ఆపి తిరిగి దేవాలయ భూమికి దేవాలయానికి అప్పచెప్పకపోతే మాత్రం, యమునా పాఠక్ గారికి ఏమన్నా అయితే మాత్రం, అక్కడ హిందూ సమాజానికి ఏమన్నా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు, తెలంగాణలో ఉన్న హిందువులు, కర్ణాటకలో ఉన్న హిందువులు అన్ని స్టేట్లు కలిపి వచ్చి శాంతియుతంగా అక్కడ కూర్చుని ప్రతి ఒక్క హిందువు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు అని చెప్పి హెచ్ఎం టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎంక్రోచర్ ఖచ్చితంగా హిందూ సమాజాన్ని చిన్న చూపు చూడొద్దు. ఈ కట్టడాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కొంత నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. అయితే ఈ సమస్య మొత్తము బయటికి రావడానికి కొంత యాక్టివిస్టులు, ఇప్పుడు యమునా పాఠక్ లాంటి మేడంలు, కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్న యంత్రాంగం, వాలంటీర్గా ముందుకు వస్తున్నటువంటి భక్తులు, అక్కడ ఉన్న పూజారులు, వీళ్ళందరూ కూడా దీంట్లో ప్రధానంగా భగవంతుని యొక్క
ఆయన యొక్క భక్తికి, ఆయన యొక్క దీవెనలకు పాత్రులు. మరి ఒక డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కళ్ళు మూసుకుంటే ఇంకో డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇస్తే ఇప్పుడు అది ఒక కాంప్లికేటెడ్ వ్యవస్థగా మారితే దాన్ని కోర్టులలో తేల్చడానికి టైం పడుతున్నప్పుడు మనము ఉన్నది కాపాడుకొని లేని దాని గురించి కొట్లాడాలనేది మన సిద్ధాంతం. అంతేనా మేడం? ఉన్నది కాపాడుకునే వ్యవస్థలో అక్కడ గతంలో లాగా చాటుమాటుగా భయంతో పోయి ముఖద్వారానికి వెహికల్స్ అడ్డం పెట్టి రావాల్సిన వ్యక్తులను రానియకుండా దొంగ చాటుకు పోయి ఇంతవరకు అక్కడ దేవుని దర్శనం చేసుకునేటువంటి దుస్థితి నుండి ముందు ఎవరైతే మనం అందరం కూడా ఈ రోజు దానికోసం పోరాడుతున్నటువంటి భక్తులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, మనందరం కూడా ముందు మన హక్కుగా, మన బాధ్యతగా ఆ గుడిని ఒక రాజమార్గంలో వెళ్ళి నిరంతరం అక్కడ పూజలు చేసుకోవడం అనేది ముందు చేసిన తర్వాత మిగతా అంశాలు ఆటోమేటిక్ గా అన్ని జరుగుతుంది అనేది నా ఒక అభిప్రాయం. చరిత్రలో ఈ రోజు అస్సలు మర్చిపోలేని రోజుగా నా జీవితంలో నాకు కలిగిన అనుభూతి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత అనేక పురాతనమైన ఆలయాలు, స్వయంభూ క్షేత్రాలు, మరి మన భాగ్యనగర్ చుట్టూ ఇన్నున్నాయా అని ఆశ్చర్యానికి నేనే గురయ్యాను. ఆ క్రమంలో మీరు ఇందాక చూసినట్టుగా మరి గత సంవత్సరం పాటు గోపాలకృష్ణ, ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం, ఇది ఎక్కడైతే గాజీబండ బక్షిగంజ్లో ఉన్న ఈ ఆలయం పురాణ క్షేత్రం. మరి ఈ క్షేత్రం గురించి తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా హన్స్ ఇండియాలో దీని గురించి విశేషంగా అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ అని దీని మీద విస్తృతంగా ఈ యొక్క ఆలయం గురించి ఎక్కడుంది, దీని పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. కాలక్రమేణా దాని తర్వాత మన జాగోలో ఈ యొక్క ఆలయం గురించి, ఈ యొక్క పుణ్యక్షేత్రం గురించి ఈ 50 సంవత్సరాలుగా పూర్తిగా కనుమరుగైపోయి అక్కడున్న కనీసం జనవాసానికి కూడా ఇక్కడ ఒక ఆలయం ఉందని ఆనవాళ్లు కూడా లేని పరిస్థితిని మనము హెచ్ఎంటీవీ జాగో ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం మనం చేశాం. ఇందులో భాగంగా ఎప్పుడు చెప్పినట్టుగానే కేవలం ఒక జిజ్ఞాస, కేవలం ఒక ఆలోచన, కేవలం ఒక అకుంఠిత దీక్ష, ఒక సంకల్పం, ఆ భగవంతుడే నడిపిస్తాడు, ఆయనే దారి చూపిస్తాడని కేవలం అదే ఒక నమ్మకంతో ఈ యొక్క ప్రయాణాన్ని నేను స్టార్ట్ చేశాను. ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం గురించి అనేక సందర్భాలలో టీవీ డిస్కషన్స్, అనేక మంది ప్రముఖులు, ఉద్దండులు, పండితులు, లీగల్ ఎక్స్పర్ట్స్, అలాగా అనేక మంది ఉద్దండులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు వారిచ్చే సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా పనిచేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో ఎన్నో విస్తుపోయే ఆశ్చర్యకర విషయాలు మాకు చాలా వరకు తెలిసొచ్చాయి. ఎంతోమంది ఒక 40 సంవత్సరాల వరకు కూడా ఈ ఆలయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కలవడం, మాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడము, 40 ఏళ్లుగా మిమ్మల్ని ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము, మేము ఎవరికి ఆలయం గురించి చెప్పాలా మాకు తెలియలేదు, కానీ మీ యొక్క కార్యక్రమం చూశాక, మీరు చేసిన పనులు చూశాక తప్పకుండా మీకు సహకరించాలి అని కొంతమంది భక్తులు రావడం, వాళ్ళు మనకి ఈ ఆలయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడము, ఇలా అనేక విషయాలు బయటికి వెలుగులోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మనం కూడా జాగో మాధ్యమం ద్వారా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అనేక మంది భక్తులకు కూడా ఈ యొక్క పుణ్య క్షేత్రం గురించి కూడా చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ధర్మానికి హాని కలిగినప్పుడు తప్పనిసరిగా తాను వస్తానని స్పష్టం చేశారు. అలాంటి శ్రీకృష్ణుని ఆలయం హైదరాబాద్లోని పాతబస్తీలో కొలువైంది. మిస్రిగంజ్ గాజిబండలో కొలువై ఉన్న పురాతన క్షేత్రం ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ ఆలయం కనుమరుగైంది. ఆనవాళ్లు సైతం బయటకి తెలియనంతగా ఆలయం మారిపోయింది. జగద్గురు శ్రీకృష్ణుని లీలలు అసామాన్యమైనవి. ఎవరో కొంతమంది భక్తులకే తెలిసిన ఈ ఆలయంపై భక్తుల ఫోకస్ పెరిగేలా చేశాడు. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ సారథ్యంలో హెచ్ఎంటీవీ సంయుక్త సహకారంతో జాగో కార్యక్రమం ద్వారా ఈ ఆలయం తొలుత వెలుగులోకి వచ్చింది. అనేక విస్తుపోయే విషయాలు, కథనాలు బయటికి వచ్చాయి. ఈ ఆలయానికి పునర్వైభవం కల్పించే దిశగా హెచ్ఎంటీవీ కృషి చేసింది. ప్రముఖులతో అనేక వరుస కథనాలు, చర్చలు, డిబేట్లు, డిస్కషన్లను పెట్టించింది. మనకి గోపాలకృష్ణ ఆలయం తీసుకుంటే రిజిస్టర్డ్ నోటిఫైడ్ ఎండోమెంట్ ల్యాండ్ ని
ఈ రోజు ఇష్టానుసారం సేల్ డీడ్ చేసేసుకొని హౌస్ నంబర్లు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, డోర్ నంబర్లు ఎట్లా వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లా వస్తుంది, వాటర్ కనెక్షన్ ఎట్లా వస్తుంది, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు. దేశమంతా ఒక చట్టం అయితే కేవలం పాత బస్తీలో ఈ చట్టాలు లేని పరిస్థితి. మన దేశంలో కాన్స్టిట్యూషన్ మతానికి కులానికి అతీతంగా అందరికీ సరిసమానమైనప్పుడు భయాందోళనకు గురవుతున్నామని ఒక బూచిని చూపించి చట్టాన్ని అక్కడ దాన్ని అనుసరించాల్సిన విధి విధానాల్లో ఎందుకు అనుసరించట్లేదని ఈ రోజు ఈ ప్రశ్న హైడ్రాన్ తీసుకొచ్చారండి. ఓల్డ్ సిటీలో కూడా ఇటువంటి చట్టాన్ని తప్పకుండా అనుసరించాల్సింది. ధర్మం అధర్మం రెండే ఉంటాయి. బెదిరింపులకు కూడా భయపడే సమస్యే లేదు. నిజాముల కాలంలోనే మన గుళ్ళని వైభవంగా చూసుకున్నారు. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అక్రమార్కుల్ని పెంచి ఎట్లా పోషిస్తారు అధికారులు? యంత్రాంగం ఎలా పోషిస్తుంది? ఈ రోజు రేపు మీరు వాళ్ళని పెంచి పోషిస్తే రేపున్న రానున్న తరాలకి మీరు ఏం జవాబు చెప్పబోతున్నారు? ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అనేక ట్విస్టులు మేము చూసాం. కానీ ఒక్కటే నమ్మకం, ఆ కృష్ణయ్య తప్పకుండా మమ్మల్ని వెన్నంటూ ఉండి నడిపిస్తాడు అని కేవలం ఒక నమ్మకంతో మాత్రమే ఈ ప్రయాణం అది మొదలైంది. ఇందులో భాగంగా ఛాలెంజెస్ని, అనేక ఇబ్బందులను మనకి తెలిసిన వాళ్ళ నుంచి కానివ్వండి, తెలియకుండా ఉన్న వాళ్ళ నుంచి కానివ్వండి, అనేక ఇబ్బందులు కూడా మేము గురైన మాట వాస్తవమే. మరి ఇవన్నీ కూడా అన్ని కష్ట నష్టాలను ఒడిదొడుకులు కూడా పక్కన పెట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన కృష్ణుడు తప్పకుండా మాకు సహకరిస్తాడు, దీనికి మార్గం చూపిస్తాడు అనే ఆలోచనతోనే అడుగులు వేయడం మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ఈ ఆలయం గురించి మేము సంపాదించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా మరి శాఖ వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యొక్క పురాతన ఆలయము ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా కూడా సంపాదించడానికి అనేక కేసులు వేయడం జరిగింది. అందులో కూడా వాళ్ళు ఓటమి పాలైన సంఘటనలు ఉన్నాయి. సో అది క్లియర్గా సిటీ సివిల్ కోర్టులో ఈ యొక్క ఆలయం గురించి వచ్చిన కేసు కానివ్వండి, అదే హైకోర్టులో కూడా 40 సంవత్సరాల కిందట దీని మీద ఉన్న కేసులు కానివ్వండి, అవన్నీ కూడా దానికి సంబంధించిన పత్రాలు కూడా మా వరకు రావడం, ఆ పత్రాల్లో కూడా అప్పుడు పార్టీగా ఉన్న ఎండోమెంట్కి వారికి అనుకూలంగా తీర్పు రావడం, వచ్చిన దురదృష్టవశాత్తు వాళ్ళు దాన్ని చెప్పుకోలేకపోవడం, దాన్ని స్వాధీనపరచుకోలేకపోవడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ఆలయాలకు ఎన్ని భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఏమిటి, వీటిని ఎలా పరిరక్షించుకోవాలనే ఆలోచన చేయకపోవడం నిజంగా దురదృష్టం. కానీ ఈ రోజు అలా కాదు. మొన్నటి వరకు జరిగిన ఈ యొక్క కథనం ఈ రోజు నుంచి కూడా అధికారులు కూడా చైతన్యం రావడం చూస్తూ ఉన్నాం. అనేక మంది అధికారులు కూడా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ముందుకు రావడం విశేషం. అది ఈ మధ్య కాలం జరుగుతున్న ఒక పరిణామం. కానీ మిత్రులారా, ఈ యొక్క ఆలయం గురించి మా కష్టం సంవత్సరం పైనే అని చెప్పచ్చు. ఎన్నో రిప్రజెంటేషన్లు, ఒకటి కాదు రెండు కాదు, అనేక మార్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ వారు కావచ్చు, రెవెన్యూ శాఖకు కావచ్చు, తద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారి ద్వారా కూడా మళ్ళీ ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా లెటర్లు వెళ్ళడం, ఇలా ఆ ప్రతి డిపార్ట్మెంట్తో మనము వాళ్ళతో పూర్తిగా కూడా సమీక్షించి వారితో పూర్తిగా కూడా దీని పట్ల ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఏం కావాలి, దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనం ప్రయత్నించి సాధించిందంతా కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు మనం ఇవ్వడం, పదే రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇది నిజంగా ఒక భగీరథ ప్రయత్నమే అనే చెప్పాలి. సో ఇలా అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దానికి శక్తిని యుక్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు ఇవ్వడం నిజంగా విశేషం. ఆయనే మా వెంట ఉండి నడిపిస్తున్నాడు అనేది మాకు చాలా స్పష్టంగా అనేక మార్లు ఆ చమత్కారాలని ఈ ప్రయాణంలో మేము చూసాం. పాతబస్తీలోని ప్రాచీన గోపాలకృష్ణ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ సారథ్యంలో హెచ్ఎంటీవీ సంయుక్త సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు పదే వినతి పత్రాలు ఇచ్చారు. అనేకసార్లు అక్కడ పరిస్థితిని కలిసి వివరించారు. అయినా దేవాదాయ శాఖ నుంచి స్పందన రాలేదు. అందరికీ ఓల్డ్ సిటీలో ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అంటే అందరూ కూడా వినే ఉంటారు. దాదాపు 40 సంవత్సరాల వరకు కూడా స్వామివారికి ఎటువంటి ఆదరణ అంటే నిత్య ధూపదీప నైవేద్యుడు కరువైన పరిస్థితి. ఒకవేళ అక్కడున్న పూజారి వస్తే కూడా వారి మీద దాడి చేసిన సంఘటనలు కోకొలలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. చాలా వరకు ఇన్ని దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతోంది ఈ ఆలయం.
దీనికి సంబంధించి దాదాపు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుంచి కూడా అనేక సందర్భాల్లో మనము జాగోరే ద్వారా చూపిస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. మరి దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే ఆ కోర్టు కేసెస్ కానివ్వండి, గెలిచినవి అంటే టెంపుల్కి అనుకూలంగా వచ్చిన కేసెస్ కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఈరోజు ప్రజావాణిలో మరి ఇక్కడ ఇవాళ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, వారి సమక్షంలో మనం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆలయానికి ఒకప్పుడు 4000 స్క్వేర్ యార్డ్స్ పైన 4200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఆలయం ఈరోజు కుదించుకుపోయి సగానికి సగం కుదించుకుపోయిన పరిస్థితి ఉంది. మరి ఇది ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మన ఆలయ భూములు కాపాడుకోలేని దుస్థితిలో మనం ఎందుకున్నామనే ఒక గళాన్ని మనం ఈరోజు వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. మిగతా ఉన్న కొద్ది ల్యాండ్ కూడా మరి అక్కడ అన్యాక్రాంతం అయిపోతూ భూ బకాసురుల చేతుల్లో మగ్గిపోతూ స్థానికులు ఎవరైనా కూడా ఆలయాన్ని గురించి ప్రశ్నిస్తే ఈ యొక్క వ్యక్తులు వీళ్ళెవరో చంపేస్తారట, వీళ్ళని ఎవరో ఈ దరిదాపుల్లో వస్తే కూడా వీళ్ళకి ప్రాణాపాయం ఉంది అని ఒక బెదిరింపులతో చాలా వరకు కూడా గుడికి ఎవరిని రాని పరిస్థితులు తలెత్తడం చాలా అమానుష్యం. ఈరోజు మనం ఒక సెక్యులర్ దేశంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. మనం సెక్యులర్ వాదులందరూ కూడా ఇటువంటి విషయాలలో ఒకే తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఆలయాలు కాపాడుకున్న మన కాన్స్టిట్యూషనల్ రైట్గా మనం పరిగణలో తీసుకోవాలి. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు ఎండోమెంట్స్ శేఖర్ గారిని కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారు మనం 13 ఫిబ్రవరి కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్తో సహా వారికి ఇచ్చి ఎన్క్లోజర్స్ ఇచ్చాము. తదుపరి ఫిబ్రవరి 17న అసిస్టెంట్ కమిషనర్ గారు అటు సిటీ ప్లానర్ ఎవరైతే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఎస్హెచ్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది, శాలిబండ ఎస్హెచ్ఓ గారికి కూడా ఒక లెటర్ వాళ్ళు పంపించడం జరిగింది. అలాగే ఇంకొక లెటర్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ బహదూర్పురం మండలికి కూడా వారు ఒక లెటర్ పంపించడం జరిగింది. ప్రజావానికి వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి అయ్యా ఇది మరి పరిస్థితి, ఒక అసిస్టెంట్ కమిషనర్ గారు విన్నపించుకున్నా వారు లెటర్ రాసినా కూడా మిగతా డిపార్ట్మెంట్లు స్పందించకపోవడం ఈ విషయంలో చాలా చాలా బాధాకరం. దీని తక్షణమే మీరు తప్పకుండా దీని చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యని ఛేదించాలి, ఆలయ భూమిని పరిరక్షించాలి అని ఈరోజు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ యొక్క డిపార్ట్మెంట్లు కనుక వెంటనే తగు చర్య తీసుకోకపోతే తప్పకుండా కూడా మనం దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రజా ఉద్యమమే అవుతుంది. మరి ఇది ప్రజల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా భక్తుల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తుల ఆకాంక్ష కాబట్టి దీన్ని గౌరవిస్తూ ఈ యొక్క సమస్య వెంటనే ఛేదిస్తారని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా చాలా వరకు ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన చలనం ఎందుకు లేదు, ఎందుకు ఎవరు రావడానికి సాహసం చేయట్లేదు అనేది కూడా మమ్మల్ని ఆందోళనకు గురి చేసిన సంఘటనలు కూడా మాలో చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహం అనే రానివ్వలేదు, నిరుత్సాహం మా దగ్గర కూడా రానివ్వలేదు. దానికి కారణం ఆ కృష్ణయ్య మీద మాకున్న నమ్మకం, ఆయన తప్పకుండా నడిపిస్తాడు అని. అలా కొద్ది కాలం తర్వాత అక్కడున్న అర్చక స్వామి వారి మీద కూడా మరి చాలా వరకు కూడా వారిని భయభ్రాంతులను గురి చేసే సంఘటనలు కూడా ఆయన చాలా చవి చూశారు. మా వరకు అది మా దృష్టికి వచ్చిన తర్వాత ఇలా కాదు, ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్లు తిరిగినా ఎందుకు చలనం లేదు, ఎందుకు స్థానికంగా అక్కడ అర్చక స్వామి వారి మీద కూడా ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారనే నేపథ్యం ముందుకొచ్చినప్పుడు అప్పుడు మొదలైంది. ఆ రోజు అనుకున్నాను నిర్జల నిరాహార దీక్ష చేస్తాను అని. ఆ నిర్జల నిరాహార దీక్ష ఆ స్వామివారికి ఇంకా ఏదైనా కూడా దీనికి ఒక పరిష్కారం కావాలి. మానవ ప్రయత్నం 100% చేయగా, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అటు జిహెచ్ఎంసీ వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఇటు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ద్వారా రెవెన్యూ వాళ్ళకు కూడా చాలా వరకు రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక డిపార్ట్మెంట్స్కి రిప్రజెంటేషన్స్ ఇస్తూ, అలాగే ప్రజావాణిలో కూడా అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క ఆలయం గురించి చెప్పడం జరిగింది. దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వమని కూడా వారిని అర్థించడం జరిగింది. అలాగే హైడ్రాన్ కూడా అప్రోచ్ అయ్యాం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంట్లు గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాం. మాకు న్యాయం జరగాలి, ఈ ఆలయ పరిరక్షణ జరగాలని అడుగుతూనే ఉన్నాం. ఇవన్నీ కూడా చలనం లేకపోతే లాస్ట్గా మేము చేసింది ఏంటంటే నిర్జల నిరాహార దీక్ష. దాదాపు ఒక 9-10 గంటల పాటు అటు నీరు ఆహారం లేకుండా స్వామివారి సమక్షంలో అటు భగవద్గీత పారాయణము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయడం జరిగింది. ఈ 2 పారాయణాలు విశేషంగా భక్తులు రావడం,
దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం, అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, అలాగే భగవద్గీత పారాయణం చేయడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అందులో ఏ శక్తి ఉందో కానీ తప్పకుండా కూడా అక్కడున్న అఫీషియల్స్ చలించారు. రాత్రి 7:30-8 సమయానికి అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అలా అసిస్టెంట్ కమిషనర్ గారు, వాళ్ళ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు కూడా ఫోన్లో మాట్లాడి మన ఏం కావాలి అని మాట్లాడినప్పుడు ఏం జరుగుతోందని తెలిసినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరొకసారి ప్రత్యక్షంగా అధికారులే రావడం, అక్కడ సమస్యని చూడడం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ హామీ ఇచ్చినా పనులు త్వరితగతిన ఆరంభం కాలేదు. దీంతో మళ్లీ వినతి పత్రాల పర్వం నిరంతరాయంగా సాగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, రెవెన్యూ శాఖ వారికి వరుస వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు యమునా పాఠక్. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో జీహెచ్ఎంసీ అధికారుల్లోనూ స్పందన వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించి కొంత భూభాగం అక్రమార్కులు దాన్ని పూర్తిగా కూడా ఇల్లీగల్గా దాన్ని ఎంక్రోచ్ చేయడము, దాని మీద ఒక బిల్డింగ్స్ కట్టడం లాంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఈ యొక్క కథనాలు, వరుస కథనాలు ఈ గుడికి న్యాయం చెయ్యండి అని మనం ప్రసారం చేయడం స్టార్ట్ చేశామో అప్పుడు వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ముందు లేదు. ఎప్పుడైతే ఈ ఆలయాన్ని గురించి ముమ్మరంగా మేము కాపాడాలి, దీన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో మేము వేగవంతం చేసినప్పుడే ఆ కన్స్ట్రక్షన్ కూడా వేగవంతంగా ఒక ఎంక్రోచర్ చేశాడు. ఆ ఎంక్రోచర్ కూడా నేను అదే అన్నాను, ప్రభుత్వాన్ని మేము అడిగింది ఒకటే ప్రశ్న, ఒక సిస్టమ్ని ఒక ఎంక్రోచర్ క్వశ్చన్ చేస్తున్నాడు. ఎంత సాహసం, ఎంత ధైర్యం వాళ్ళకి. సో కాబట్టి తప్పకుండా సిస్టమ్ కూడా, ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఎంక్రోచర్స్ చేస్తున్న ఛాలెంజ్కి తిప్పికొట్టాలి. తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క ఆలయం పరిరక్షణ చెందాలి అనే ఆలోచనతోనే మేము ముందుకెళ్ళిన పరిస్థితి. తప్పకుండా ఆ రోజు రాత్రే అఫీషియల్స్ వచ్చారు, వారందరూ కూడా మాట్లాడారు. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ యొక్క పరిణామాలను తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా మీరు ఈ యొక్క అంశం పట్ల తప్పకుండా మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో మన గాజీబండ చాలా సున్నితమైన ప్రాంతం అని చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి సున్నితత్వాన్ని మనసులో పెట్టుకొని ప్రభుత్వాలు ప్రోయాక్టివ్గా అందరికీ సమన్యాయం చేయాలని, మరీ ముఖ్యంగా ఎప్పుడైతే అధిక శాతంలో హిందువులు ఉన్న చోట అన్య మతస్థులు అద్భుతంగా వాళ్ళ ప్రార్థనా స్థానాలకి వెళ్ళి చక్కగా చేసుకుంటున్నారో అక్కడ లేని సున్నితత్వము, అక్కడ లేని భయము, మరి ఎక్కడైతే అన్య మతస్థులో అధిక శాఖల్లో ఉన్నారో, హిందువులు తక్కువ స్థానంలో ఉన్నారో అక్కడ వాళ్ళ ప్రార్థనా స్థానాలు ఉంటే ఎందుకు కాపాడలేకపోతున్నారు, ఎందుకు సున్నితత్వము కమ్యూనలని బూచిని చూపిస్తారనే ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. కాబట్టి దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి రియాక్ట్ అయ్యింది. వారు అఫీషియల్స్కి కూడా వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి కూడా న్యాయం చేయాలని వారు కూడా, మరి ప్రభుత్వం కూడా దీనికి ముందడుగు వేయడం చాలా హర్షదాయకం. ఈరోజు జాగోరే జాగో మాధ్యమం ద్వారా వారిని కూడా నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి దీని తర్వాత కూడా ఈ యొక్క ఏవైతే మేము ఎప్పుడైతే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామో ఈ యొక్క పర్వం ఆగలేదండి. తర్వాత కూడా అనేక డిపార్ట్మెంట్లో మళ్ళీ ఫాలో అప్ యాక్షన్లో మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడంతో పాటు మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా మరి ఈ అక్రమ కట్టడాలకి హౌస్ నెంబర్లు ఎలా ఇచ్చారు, వీళ్ళకి వాటర్ కనెక్షన్ ఎలా వచ్చింది, వీళ్ళకి కరెంటు బిల్ ఎలా వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా లాజికల్గా లీగల్ ఫ్రేమ్వర్క్తో మన ప్రముఖ న్యాయవాదుల సంప్రదింపులతో అనేక విషయాల్లో వాళ్ళతో సూచనలు తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కరోజు అవ్వలేదు, ఒక సంవత్సరం పాటు ఒక భగీరథ ప్రయత్నం. మొత్తానికి ఇటు పోలీస్ శాఖ వారి సహకారంతో అటు దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమార్కులకు చెక్ పెడుతూ ఇల్లీగల్గా కడుతున్న కట్టడాలకు సీల్ వేయడం జరిగింది. ఇప్పుడు 3 ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకుంటూ ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తున్నారు. ఇంకా ఈ ఆలయ దశ మారబోతోంది. గోపాలకృష్ణ మందిరం, గాజిబండ, బక్రీగంజ్, హైదరాబాద్ నందు ఆలయము విస్తీర్ణము 4228 స్క్వేర్ యార్డ్లు. సర్వే నంబర్, దానికి సంబంధించినటువంటి సర్వే నంబర్ 1341, 1344, 1345, 1346 సర్వే నంబర్ కలవు. ఇది ముంతకాపు నందు ఉంది. ఇటు సర్వే నంబర్ యందు 2 ఇండ్లను మరియు 2 షాపులను అక్రమంగా నిర్మాణం చేసి ఉన్నారు. ఈ రోజు సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు మరియు దేవాదాయ ధర్మాదాయ సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసి మరియు పోలీసు వారి సహకారంతో ఈ 2 ఇండ్లను
మరియు 2 షాపులను సీజ్ చేయడమైనది. హెచ్ఎంటీవీ యమునా పాఠక్ చొరవతో ఆలయ పునర్వైభవం దిశగా అడుగులు వేయనుంది. ఇక హిందూ భక్తుల అండ కూడా పుష్కలంగా లభిస్తుందనటంలో సందేహం లేదు. ఒక పురాతన ఆలయాన్ని కాపాడుకోవాలి అని ఒక తపన, ఒక పురాతన ఆలయాన్ని నిలబెట్టుకోవాలని ఒక తపన మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక కొత్త గుడిని కట్టిన దానికంటే పురాతన ఆలయాన్ని పునరుద్ధరిస్తే, జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తే అది 100 అశ్వమేధ యాగాలు యజ్ఞాలు చేసినంత ఫలితం అని. కాబట్టి మరీ ముఖ్యంగా ఇక్కడున్న కృష్ణయ్య 1 కాదు 2 కాదు 2000 సంవత్సరాల పురాతనమైన అద్భుతమైన క్షేత్రం శ్రీ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం గాజిబండలో మన పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన ఆలయం. అనేక మంది చరిత్రలో చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడున్న కొంతమంది పెద్దలు కూడా వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు అనేక కథనాలు చమత్కారాలు స్వామి చూపించినవి చెప్తూనే ఉంటారు. అలాంటి ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఈరోజు పూర్తిగా మరుగున పడిపోవడం నిజంగా దురదృష్టకరం. కాబట్టి జాగోరే జాగో ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మరి ఇదే భగీరథ ప్రయత్నంతో అనుకుంటే ఏది అసాధ్యమన్నవన్నీ సుసాధ్యాలే అని నిరూపించగలిగాము. అదే దిశలో అడుగులు వేస్తూ ముందుకెళ్ళాము. అందులో భాగంగానే అనేక ప్రయత్నాలు, 1 కాదు 2 కాదు అనేక డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి దగ్గర రిప్రజెంటేషన్స్ ఇస్తూ దీన్ని ప్రతి వారము కూడా జాగోరే జాగోలో అనేక ప్రసారాలు చేస్తూ పెద్దలతో ఇంటర్వ్యూస్ కానీ డిస్కషన్స్ కానీ ఇవన్నీ చెప్పడం చేస్తూ ఇవన్నీ కూడా సజెషన్స్ తీసుకొని అటు ఆఖరికి నిర్జల నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మీరు చూస్తున్నారు అధికార యంత్రాంగం కదిలింది. అలాగే ఈ అందరి సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కూడా మరి ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా భక్తులు ఇంటింటా పాదయాత్ర చేశాం, అనేక ఇళ్లలోకి వెళ్ళాం. మీరు ఎలాగైతే మీ ఇష్టదైవాన్ని మీకు కావాల్సింది కోరుకుంటారో దాంతోపాటు స్వామి వారి యొక్క ఆస్తులు ఏవైతే ఈరోజు ఎంక్రోచ్మెంట్కి గురయ్యాయో దాన్ని కూడా విడిపించాలని ఆ స్వామిని వేడుకోండి అని ప్రతి ఇంటి తలుపు తట్టాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. మరి ప్రాశస్త్య మహానగరం మన పాత బస్తీ అని చెప్పుకుంటున్న ఓల్డ్ సిటీలో ప్రతి ఇంటిని తట్టాము. అనేక మంది ఇంటికి వెళ్ళి ఈ యొక్క ఆలయాన్ని చెర నుంచి విడిపించండి, ఆలయ ఆస్తిని కాపాడండి, భగవంతుడిని వేడుకోండి అని కూడా భక్తులకు విన్నపించుకున్నాం. అదే కాకుండా విష్ణు సహస్రనామ పారాయణం గ్రూప్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రూప్స్లో విశేషంగా ఈ రోజు వరకు కూడా 24 గంటలు అటు మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు మన హిందూ భక్తులు చాలామంది కూడా ఈ స్వామికి సంబంధించిన ఈ ఆస్తులు కూడా విడిపించాలి, ఆస్తులు కూడా బయటికి రావాలనే ఆలోచనతో కూడా విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేపట్టడం జరిగింది. ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్రాన్ని కాపాడమంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలంటూ ఆలయ ఆస్తులను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని ఆ కృష్ణ పరమాత్మని వేడుకోవాలంటూ ఇంటింటా యమునా పాఠక్ ప్రచారం చేశారు. పాదయాత్ర చేసి పాత బస్తీలో హిందూ భక్తుల్ని వేడుకున్నారు. ఈ గుడి కబ్జా, ఈ గుడికి సంబంధించి పెద్ద భూమి కబ్జా అయింది. దీన్ని డిపార్ట్మెంట్కి ఎంత చెప్పినా ప్రభుత్వానికి చెప్పినా నిమ్మకు తీరేసినట్టుంది. అందుకని ఇంకా ప్రతి హిందూ గడపకి హిందువులను మనమే మీరు రోజు పూజ చేసుకుంటారు కదా, ఆ పూజలో ఈ గుడి కబ్జా నుంచి విడిపించాలని మీరు మొక్కండి అని మేము ప్రార్థిస్తాం. శివ అందరి ఆశీర్వాదం, దేవుని అనుగ్రహంతో, అందరి సహకారంతో, దేవుని ఆశీర్వాదంతో మళ్ళీ మన ప్లేస్ మనకు రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఆ శివాలయంలో శివుని ప్రార్థిస్తున్నాం, కృష్ణదేవుని భగవంతున్నాం. మళ్ళీ మన ప్లేస్ మనకు జరగాలని మీ అందరూ సపోర్ట్తో, మీ సహకారంతో మళ్ళీ మన టెంపుల్ మా ప్లేస్ అది కాకుండా మిగతా ఏ టెంపుల్ నా హోల్సేల్లో మిగతా అన్ని కూడా తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో స్టార్ట్ చేసుకుంటాం. మీరు ఆల్రెడీ చేశారు, ఇంకా కూడా మనం దీన్ని చేసుకుంటే కూడా మనం ఫర్దర్గా మూవ్ అవుతాం. అందరి సహకారంతో ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం చేసి మేము చేద్దాం. భగవంతుడి ఆశీర్వాదంతో గుడి గురించి ఎంతో కష్టపడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఇప్పుడైతే మీరు 40 రోజుల ప్రోగ్రాం చేయాలి, ప్రతి ఇంటింటి చేయాలని మీరైతే కోరుకున్నారో దానికి డెఫినెట్గా మీ అందరికీ మేము సహకరిస్తాము. అలాగే ఇది తొందరగా దేవాలయం ఎండోమెంట్ కమిటీ వాళ్ళు కూడా దీన్ని కొంచెం శ్రద్ధ వహించి ఈ దేవాలయం కృషి చేస్తున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ మాంకాలమ్మ భక్తులందరి తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తాను. అక్రమార్కుల చెర నుంచి శ్రీ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయ భూమిని విడిపించటానికి వేల మంది హిందూ భక్తుల సమూహంతో సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా నిర్విరామంగా 24/7 విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. హెచ్ఎంటీవీ చొరవతో 2 రాష్ట్రాల్లోని ప్రజలు దీనిని నిశితంగా గమనించారు. హిందూ భక్తుల నుంచి, హిందూ సమాజం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. యమునా పాఠక్ నిర్విరామ భగీరథ ప్రయత్నంతో అధికార యంత్రాంగం కదిలింది. జాయింట్ సర్వేకు శ్రీకారం చుట్టారు.
ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేది సనాతన ధర్మం. అధర్మం మీద విజయం ఎప్పటికీ ధర్మానిదే అని నిరూపించింది. ఇలా ఒకటి కాదు, ఇంత సుదీర్ఘ ప్రయత్నం అయిన తర్వాత కూడా ఒక జాయింట్ సర్వే చేయించడం జరిగింది. ఈ జాయింట్ సర్వేలో రెవెన్యూ, ఎండోమెంట్స్, జిహెచ్ఎంసీ ముగ్గురు పాల్గొన్నారు. ఈ జాయింట్ సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చిట్ట చివరగా మరి ఇప్పటి వరకు జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఈ భగీరథ ప్రయత్నంలో భాగంగా ఆఖరికి జిహెచ్ఎంసీకి కూడా మనం అప్రోచ్ అయ్యి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వారు, అటు ఎండోమెంట్స్ వారు, అలాగే రెవెన్యూ శాఖ వాళ్ళు ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క ఆలయానికి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏవైతే వెనక కనపడుతున్నాయో పూర్తిగా 2 ఇల్లులు, 2 షాపులు సీజ్ చేయడం జరిగింది. తదుపరి కూడా ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇప్పుడైతే చట్టపరంగా ఎవరైతే ఎంక్రోచర్స్ ఇల్లీగల్గా కట్టారో, ఏదైతే ఆలయ ఆస్తిలో ఆలయ భూములు ఆక్రమించి కట్టారో, ఇప్పటికైతే వాళ్ళకి చెక్ పడింది. ఇదంతా కూడా భక్తుల ఒక్క విజయంగా నేను చూస్తాను. అలాగే అనేక మంది శ్రేయోభిలాషులు, అనేక మంది పెద్దవాళ్ళు, ఉద్దండులు మీ అందరి చల్లటి ఆశీస్సుల వల్ల ఈరోజు జాగోరే జాగో అనుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి అదే విజయ దశలో మేము ముందుకెళ్తున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఇదే పరంపరతో మేము ముందుకెళ్తామని, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా హిందూ భక్తులందరితో కలిసి తప్పకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో ముందుకెళ్తామని ఆశిస్తూ మరి ఇంతటి చక్కటి ఇంపాక్ట్ స్టోరీ ఏదైతే ఈరోజు మనం చెప్పుకున్నామో ఇది ఒక విజయగాథ. ఇది ముందుకు ఇంకా వెళ్ళాలని, భవ్యమైన అద్భుతమైన ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా ఇది రానున్న రోజుల తులతూగుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ.